అక్క చెప్పు లావణ్య. నాకు స్మాల్ డౌట్ అక్క. ఏంటి? ఈ పూల ఉమ్, నల్లవి ఈ పూ எங்கடா காணோம் ఈ పూల ఉమ్, నూలుకి என்ன சொல்லுவீங்க? దారం. దారం ఎట్లా ఎక్కడ పెట్టి సుత్తవాలి? కరెక్ట్. ఓ, அதாவது మొగనేలయా సెంటర్లయా కడసిలయా? ఆ, ఏంటి అడుగుతుంది లావణ్య అంటే ఒక పువ్వులో తనకి సగం సగమే తెలుగు వచ్చు, ఇప్పుడే నేర్చుకుంటుంది. సో తన తెలుగు ఎలా ఉంది అనేది కూడా చెప్పండి. ఏంటి అడుగుతుంది అంటే ఒక పువ్వుల్లో నేను దారం చుడుతున్నాను కదా, సో ఎక్కడ పెట్టి చుట్టాలి? ఇది కంపల్సరీ బిగినర్స్ అయిన ప్రతి ఒక్కరికి మీకు వచ్చే డౌటే. సో ఎందుకు ఎక్కడ పెట్టి చుట్టాలి అంటే, ఒక ఫ్లవర్ తీసుకున్నాము అనుకోండి, తీసుకొని నేను చూపిస్తాను. సో ఇలా మీరు ఇక్కడ ఇలా పెట్టారు అంటే, ఇక్కడ పెట్టి ఇలా చుట్టారు అంటే కాడలు ఎక్కువగా బయట కనిపిస్తుంది. ఇది ఒక మోడల్. ఇది మీకు ఎప్పుడైనా నేను చుట్టి చూపిస్తే మీకు చూపిస్తాను. అది బాగుంటది. కాడలు ఎక్కువగా కాడలన్నీ బయటకు ఉంటది. ఫ్లవర్స్ ఎక్కువగా కనిపించదు ఇలా దగ్గర పెట్టాము అంటే. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ చూసారు అంటే, ఇలా సెంటర్ లో పెట్టారు అంటే మీకు ఇలా వస్తది ఫ్లవర్స్. ఇది చిన్న ఫ్లవర్ కాబట్టి మనకి ఇంత వస్తుంది. కొంచెం పెద్ద మొక్కలు తీసుకున్నారంటే ఇంకొంచెం పెద్దది వస్తాయి. సో మీకు ఫ్లవర్ ఎంత వాల్యూమ్ కావాలి అనేసి మీరు అనుకుంటున్నారు అంటే అంతలో పెట్టాలి. లేదు నాకు ఇంకా కొంచెం వాల్యూమ్ గా ఉండాలి, ఇప్పుడు ఇది చిన్న మొక్కలే ఉంది, పెద్ద మొక్క అనుకోండి, మీరు ఇలా సెంటర్ లో పెట్టినా కూడా ఇంత ఇంత వచ్చి ఉంటది ఈ పాటికి. ఎందుకంటే మొక్కలు పెద్ద పెద్దవి ఉంటది కాబట్టి ఇంత వాల్యూమ్ ఉంటది. ఇది మనకి చిన్న మొక్క, వాళ్ళు చిన్నదే అడిగారు కాబట్టి నేను చిన్నది చూడుతున్నాను. ఎప్పుడైనా పెద్ద ముక్కలు కొనుక్కొని వచ్చాను అంటే మీకు చుట్టి చూపిస్తాను. అదే ఈ కార్నర్ లో ఇలా పెట్టి చుట్టారు, ఈ కార్నర్ లో ఇలా పెట్టి చుట్టారు అంటే ఇంకా కొంచెం పెద్దవి వస్తది. సో మీరు ఎంత పెద్దది క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారో దానికి తగినంతగా చుట్టాలి. ఓకేనా? అర్థమైందా లావణ్య? అర్థమైంది. ఏంటి అర్థమైంది? కస్టమర్ చాయిస్. మీరు కస్టమర్ కి ఎలా పెట్టాలి అనుకుంటున్నారు, మీకు ఎంత ఫ్లవర్ వాల్యూమ్ కావాలి అని అనుకుంటున్నారు, దానికి తగ్గినంతగా మీరైతే పెట్టుకోండి. మరిబడి స్మాల్ డౌట్ అక్క. అడుగు. డౌట్ రాలేదంటే ఇది అడుగు. சில கஸ்டமர்ஸுக்கு தெரியுது కదా, அப்ப எப்படி வச்சு சுத்தினா நல்லா இருக்கும்? అంటే కొంతమంది కస్టమర్స్ తెలియదు, ఏ కస్టమర్ కి కూడా తెలియదు. మనల్ని ఆల్రెడీ వాళ్ళు అడుగుతారు కదా. ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటి అడిగిందంటే 3 లేయర్స్ కావాలి అంది. ఓకేనా? 3 లేయర్స్ కావాలి అంది. సో 3 లేయర్స్ నేను పెద్ద పెద్ద మొక్కలు కొనుక్కున్నాను అంటే లావుగా ఉంటది, బరువుగా ఉంటది తల మీద పెట్టినప్పుడు. అదే ఇలా ఇప్పుడు ఇక్కడ ఒక లేయర్, ఇక్కడ ఒక లేయర్, ఇక్కడ ఒక లేయర్ అనేసరికి ఎక్కువ ఫ్లవర్ ఉన్నట్లు అయిపోతది. అందువల్ల చిన్నది వాళ్ళు అడగకపోయినా మనమే తెచ్చుకోవాలి. 3 లేయర్లు 4 లేయర్లు పెడుతున్నారు కదా, అలాంటప్పుడు మీరు చిన్న మొక్కలు తెచ్చుకోవాలి. చిన్న మొక్కలు రేట్ ఎక్కువ ఉంటది, పెద్ద మొక్కలు కొంచెం రేటు తక్కువ ఉంటది. అలా తెచ్చేసుకొని అలా పెట్టుకోవాలి. మీరే ఆలోచించాలి. ఎందుకంటే మనమే కదా బ్రైడల్ వర్క్ కి మనమే వెళ్తున్నాం కాబట్టి పెళ్లి కూతుర్లకి వాళ్ళకి తెలియదు. 2 లేయర్లు అడిగారు అంటే 2 లేయర్లకి మీరు మీకు నచ్చినట్టు ఫ్లవర్స్ అయితే కొనుక్కొని 2 లేయర్ పెద్ద పెద్దవిగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకే తెలియాలి. అంటే కొన్ని ఒక 10 ఫ్లవర్లు ఇలా కట్టారు అంటే ఆటోమేటిక్ గా మీకు ఒక ఐడియా వస్తది. ఇంత ఫ్లవర్ కి ఇంత వస్తది, ఇంత దీనికి ఇలా వస్తది అని తెలిసిపోతుంది అనమాట. దానికి తగ్గినంతగా మీరు చేసుకోవచ్చు. ఓకేనా? క్లియర్ అయిందా? ఓకేనా? ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కింద కమెంట్ బాక్స్ లో కంపల్సరీ కమెంట్ చేయండి. ఇప్పుడు లావణ్య ఈ రోజే నేర్చుకుంటుంది అనమాట. నేర్చుకొని కట్టినప్పుడు కంపల్సరీ మీకు వీడియో తీసి పంపిస్తాను. నవ్వక చంపేస్తాను. చెయ్యాలి. సో కట్టడం ఈ రోజే స్టార్ట్ చేసింది. ఇగోండి ఈ రోజే మీకు వీడియో తీసినప్పుడు సారీ మళ్ళీ కట్టు ఇలా స్టార్ట్ చేసింది అనమాట. సో మీకు తను కట్టిన తర్వాత మీకు ఎలా కడుతుంది ఏంటి అనేది వీడియో చేస్తాను. తను అడుగుతున్న డౌట్ నాకు అడుగుతూ ఉంది. సో నాకేంటి అనిపిస్తుంది అంటే, మీరు బిగినర్సే కదా, అందువల్ల తన డౌట్ ని తను అడిగిన తర్వాత నేను ఈ డౌట్ నా స్టూడెంట్స్ కి కూడా వస్తది, సో అందువల్ల అది కూడా ఒక వీడియో లాగా తీస్తాం లావణ్య అని చెప్పేసి నేను తీస్తున్నాను అనమాట. ఇది మీకు యూజ్ అవుతుంది అంటే యూజ్ చేసుకోండి. లేదు ఇంకా ఏదైనా మీకు తెలుసుకోవాలి, ఇందులో ఏదైనా ఇంకా డౌట్స్ ఉంది, మా లావణ్యకి రాని డౌట్స్ మీకు ఏదైనా వచ్చి ఉంటే కూడా
కిందన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. బాయ్ రా, ఇంతవరకు వీడియోస్ వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను కూడా మీకు నేను నేర్చుకున్నదంతా మీకు క్లాసెస్ ఇంకా రాను రాను అన్ని క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. బాయ్.